ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ, మహాగణుడ, ప్రేమ, కృప, కనికరములకు నిలయమైనటువంటి మా ప్రియకులకు తండ్రి, మా దేవ, మేము తండ్రి ఉమారియా సంఘంగా నీ యొక్క పాద సన్నిధిలో చేరి ఉన్నాము. ఈరోజు మీరు తండ్రి మాకు ఈ యొక్క మాటలు ఏమైతే వినిపించినాయి అంటున్నారో ప్రభా, నీ యొక్క బూరగా మేము వాడుకోమని ప్రార్థిస్తున్నాను. ఆయన ఈ యొక్క వాక్యం వింటమే కాక తండ్రి వాటిని ఆచరణలో పెట్టేటువంటి జీవితాన్ని మాకు అనుగ్రహించమని, కూడా వచ్చినటువంటి ప్రతి ఒక్క బిడ్డను ఆశీర్వదించమని, వినినటువంటి వాక్యం మరి ప్రభువా తండ్రి నూరంతులుగా ఫలించి కృపను అనుగ్రహించమని యేసయ్య నామాన్ని బట్టి బ్రతిమలాడి ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి. చాలా చక్కగా పాడారు. పాడిన వాళ్ళంతా చాలా మంచిగా అనిపించింది. అందరూ వచ్చి చక్కగా పాడుతుండే దేవుడు మారియా సంఘాన్ని ఇంకా ఎక్కువగా ఆశీర్వదించాలని ప్రార్థిస్తున్నాను. మరి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మరి ఈ సంఘ కాపరులు ఈదా స్టీఫెన్ గారికి, రెవరెండ్ ఈదా స్టీఫెన్ గారికి, మరియు రెవరెండ్ విజయ్ భాస్కర్ గారికి, మరి సంఘ కమిటీకి నా ప్రత్యేక వందనాలు. మీ అందరికీ కూడా నా ప్రత్యేక వందనాలు. ఇక సమయంలో మనం చూస్తే వాక్య భాగము మార్కు సువార్త 1వ అధ్యాయము 40 నుంచి 45 5 వచనాలే. ఓకే, ఈ 5 వచనాల ద్వారా దేవుడు మనతో ఏం మాట్లాడాలనుకుంటున్నాడో మనము కొంచెం సేపు ధ్యానిద్దాం. క్రొత్త నిబంధన కాలంలో కానీ పాత నిబంధన కాలంలో కానీ కుష్ఠరోగం అనేటువంటి వ్యాధి చాలా భయంకరమైనది. మరి పాత నిబంధనలో అయితే ఎవరికైనా కూడా ఏదైనా చర్మపు వ్యాధి వస్తే వారిని కొన్ని రోజులు అశుద్ధులుగా ఉంచుతారు. దానికి కారణం ఏంటంటే అప్పటికి వైద్య శాస్త్రం ఇంకా ఇంత అభివృద్ధి అవ్వలేదు కాబట్టి వాళ్ళు కొన్ని రోజులు చూస్తారు, అది మానిపోతే మళ్ళీ వాళ్ళు కలిసిపోతారు అందరితో పాటు. లేదంటే మాత్రము వాళ్ళని బయట వెలివేసేటువంటి పరిస్థితి. మన ఇంటి దగ్గర చూస్తూ ఉంటాం కదా, కొంతమంది భిక్షాటన చేసుకుంటూ వస్తుంటారు. అప్పుడు పరిస్థితి అట్లా లేదు. వాళ్ళందరూ కూడా బయట వెలివేయబడిన వారిలాగా కొండ గుహల్లో ఉండాల్సినటువంటి పరిస్థితి అనమాట వాళ్ళది. యూదులకు ఇది చాలా భయంకరమైనటువంటి రోగము. అంతేకాకుండా చాలా భయపడేటువంటి రోగం వాళ్ళకి. వాళ్ళ కుష్ఠరోగం అనగానే చాలా భయపడతారు వాళ్ళు. ఏంటంటే ముందు ఒంటి మీద పొడలాగా ముందు వస్తుంది, ఆ తర్వాత వీపు మీద మెల్లగా చిన్న చిన్న గుల్లల్లాగా వచ్చి ఆ తర్వాత అవన్నీ ఇంకా నీరు గారడం ప్రారంభిస్తుంది. కుష్ఠరోగం యొక్క వ్యాధి 9 సంవత్సరాలు ఉంటుంది. అది 9 సంవత్సరాల్లో మనిషిని మృగంలాగా మారుస్తుంది. మెల్లమెల్లగా చర్మం వెనక్కి వెళ్ళిపోయి గోర్లన్నీ కూడా ఇట్లా క్లాస్ లాగా, ఏమంటారు, కుక్కకి యానిమల్స్కి ఉంటాయి కదా, జంతువులకు ఉన్నట్టు అట్లా అయిపోతుంది. ముఖమంతా అందవికారంగా అయిపోతుంది. ఐబ్రోస్ అవన్నీ ఊడిపోతాయి. ఎట్లా అయిపోతుంది అంటే సింహానికి జుట్టు రాకముందు ఎట్లా ఉంటుంది ముఖం, మనిషి ముఖం అట్లా మారిపోతుంది. అంత విహీనంగా వాళ్ళు తయారవుతారు. కడుపుకి ఆకలి ఉన్నా కూడా ఇంటి వాళ్ళు బయటకు వెళ్ళేస్తారు కాబట్టి ఎంత చదువుకున్న వాళ్ళైనా, ఎంత గొప్ప పోస్ట్ అయినా కూడా వాళ్ళు వెళ్ళి అడుక్కొని బ్రతకవలసినటువంటి పరిస్థితి. ఆడవాళ్ళైనా కూడా మగవాళ్ళైనా కూడా అదే పరిస్థితి. అన్నం పెట్టే వాళ్ళు ఉండరు. ఎవరైనా మరి సహాయం చేసి కొంచెం అన్నం పెడితే వాళ్ళు కడుపు నింపుకుంటారు. సిగ్గు చంపుకొని వాళ్ళు అడుక్కోవాల్సినటువంటి పరిస్థితి. సొంత వాళ్ళు కూడా వాళ్ళని వెలివేస్తారు. మనము పాత నిబంధన కాలంలో మనము నాయమాన్ గురించి వింటాం కదా. ఆ యొక్క కుష్ఠరోగం ఉన్నది అన్నది బయటకు కనబడకుండా వాళ్ళు దాచిపెడతారు. ఇక్కడైతే కొత్త నిబంధనలో ఎవరికైనా అట్లా వస్తే వాళ్ళు బయటకు వెళ్ళిపోవాలి, బయట వెలివేసిన వారిలాగా ఉండాలి. ఎవరైనా చూసినా కానీ వీళ్ళని ఏం చేస్తారంటే దూరంగా వెళ్ళిపోతారు. కొంతమంది అయితే రాళ్ళు ఇస్తుంటారు వాళ్ళ మీద, ఎందుకంటే వాళ్ళ దగ్గరికి రాకుండా ఉంటారు. అంటే వాళ్ళ జీవితము చాలా దుర్భరమైనటువంటి జీవితం అనమాట. పిచ్చుకని మనం ఎట్లాగా రాలేసి కొడతామో దూరంగా వెళ్ళిపోవడానికి, అట్లాగా వాళ్ళని అట్లాగా ట్రీట్ చేసేవారు అనమాట. అంతేకాకుండా కుష్ఠరోగం వచ్చిన వ్యక్తి కూడా బయట వాళ్ళ దగ్గరికి ఒకవేళ ఎవరైనా తెలియక దగ్గరకు వస్తుంటే ఇట్లా నోరు ఇట్లా పై పెదవి ఇట్లా కప్పుకొని నేను అశుద్ధుడిని అని గట్టిగా అరవాలి. ఓకే, అప్పుడు వాళ్ళకి తెలుస్తుంది అనమాట, ఓకే ఈయన అశుద్ధుడు అని చెప్పి. ఒకవేళ కుష్ఠరోగం లేని వాళ్ళు వచ్చి ఆ వ్యక్తిని ముట్టుకున్నా ఆ వ్యక్తి సాయంత్రం వరకు అశుద్ధుడుగా ఉంటాడు. తర్వాత శుద్ధీకరణం అయిపోయిన తర్వాత ఇంట్లోకి వెళ్ళాలి. పొరపాటున ఈ వ్యక్తి, కుష్ఠరోగం వచ్చినటువంటి వ్యక్తి ఎవరినైనా ముట్టుకుంటే వాళ్ళని రాళ్ళతో కొట్టి చంపొచ్చు. ఆ మనిషిని రాళ్ళతో కొట్టి చంపొచ్చు. అటువంటి పరిస్థితులు ఆ రోజుల్లో ఉన్నాయన్నమాట. వాళ్ళకి మెల్లగా ఏంటంటే వాసన తెలియదు. అదేవిధంగా ఏదైనా కాలినా గుచ్చుకున్నా
అసలు వాళ్ళకి స్పర్శ తెలియదు. అందుకని ఏదైనా మర్చుంటే మొత్తం ముందు ఇట్లా గీకి చూస్తారు, నీకు స్పర్శ ఉందా అని అడుగుతూ ఉంటారు అనమాట. ఓకే, అదే కాకుండా వాళ్ళకి ఎట్లా ఉంటుందంటే ఈ నాడీ వ్యవస్థ అనేది కంప్లీట్గా పాడైపోతుంది. వాళ్ళకి ఏం చదివినా ఏం గుచ్చుకున్నా వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళ ఒంట్లో నుంచి వచ్చేటువంటి ఆ యొక్క చీము కానీ అదంతా కూడా వాళ్ళకి వాసన వస్తున్నా ఆ వాసన వాళ్ళకి తెలియదు, పక్కన వాళ్ళకి తెలుస్తుంది ఆ వాసన. అందుకని వాళ్ళ దగ్గర వస్తున్నా కూడా చాలా భయంకరమైనటువంటి మురికి వాసన. అటువంటి పరిస్థితులు, ఆ కుష్ఠరోగం యొక్క పరిస్థితి అటువంటిది. కుష్ఠరోగం వచ్చిన వాళ్ళ పరిస్థితి అంతకంటే దుర్భరమైనది. శారీరకంగా వాళ్ళు చాలా నలిగిపోతారు, అంతకంటే ఎక్కువగా మానసికంగా చాలా కృంగిపోతారు. వాళ్ళు 9 సంవత్సరాల బాధ భరించి కోమాలోకి వెళ్ళిపోయి చచ్చిపోతారు. అటువంటి పరిస్థితి ఉన్నటువంటి ఇటువంటి సమయంలో ఒక కుష్ఠరోగి వచ్చి మరి ఆ యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు స్వస్థపరచడానికి. ఆయనకి ఎవరు చెప్పారో తెలియదు. మేబీ ఎవరైనా అన్నం వేస్తే దూరం నుంచి చెప్పుకుంటారు, పలానా ఆయన యేసుక్రీస్తు అంట, ఆయన దగ్గరికి వెళ్తే నువ్వు స్వస్థపరుస్తాడు అని చెప్పి. లేదా ఎవరైనా ఆయన వేరే వాళ్ళు ఎవరైనా చెప్పుకుంటే ఆయన విని అన్న ఉండాలి. సో ఈ 2 సిచ్యుయేషన్స్ జరుగుండాలి. మొత్తానికైతే ఆయన యేసుక్రీస్తు దగ్గరికి వచ్చాడు. ఆయన రావాలంటే అరుచుకుంటా రావాలి. ఆయన దగ్గరికి వస్తే అందరు పక్కకి వెళ్ళిపోతారు, అందరూ చీదరించుకుంటారు. కానీ అయినా కూడా ఇవి ఏవి కూడా ఆ కుష్ఠరోగిని ఆపలేదు. నాకెందుకులే, నేనేం బాగుపడతానులే, నా పరిస్థితి ఇంతేలే, నన్ను ఎవరు బాగు చేస్తారులే అనేట్టుగా ఆయన ఆలోచించలేదు. అదే కాకుండా ఆయన వాయిదా వేయలేదు, ఈరోజు కాదులే, రేపు కాదులే అని చెప్పి. ప్రేమ దేవుని బిడ్డలారా, కుష్ఠరోగం అనేది పాత నిబంధన కాలంలో కానీ కొత్త నిబంధన కాలంలో కానీ మనిషి యొక్క పాపముతో పోలుస్తారు. ఎందుకంటే మనిషిని మెల్లమెల్లగా జంతువులాగా మార్చి చివరికి భయంకరమైనటువంటి పతన స్థితిలోకి తీసుకువెళ్తుంది. ఓకే, కాబట్టి మనం ఎప్పుడైనా కుష్ఠరోగం అంటే దానికి ప్యారలల్గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనిషి యొక్క పాపము అంత భయంకరమైనది. అయితే ఈ కుష్ఠరోగి యేసు దగ్గరికి ఎట్లా వచ్చాడు అనేది రాయబడలేదు. కానీ కుష్ఠరోగి ఎటువంటి మనసుతో, ఎటువంటి హృదయముతో దేవుని యొద్దకు యేసుక్రీస్తు యొద్దకు స్వస్థపరచబడడానికి ఎలా వచ్చాడో మనం చూస్తాం. అక్కడ చూసినట్లయితే ఒక కుష్ఠరోగి ఆయన ఎదుకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని ఆయనతో చెప్పి ఆయనను వేడుకోను. మనం యేసుక్రీస్తు యొక్క కృప, కరుణ, కటాక్షంలోకి ఆయన దగ్గరికి రావాలంటే మన హృదయంలో ఎటువంటి స్వభావం ఉండాలి? తగ్గింపు స్వభావం ఉండాలి, వినయమైనటువంటి స్వభావం ఉండాలి. అంతేకాని నేను ఈ సేవ చేస్తున్నాను, లేదా నేను దేవుని సన్నిధిలో ఇంతగా వాడబడుతున్నాను, లేదా దేవునికి నేను ఇంతగా కానుకలు వేస్తున్నాను కాబట్టి దేవుడు నన్ను తప్పకుండా ఆశీర్వదిస్తాడు, ఆశీర్వదించుకుంటూ ఎక్కడికి వెళ్తాడు అనే అటువంటి మనసుతో మనం కనుక వస్తే మనం ఏమీ పొందుకోలేము యేసుక్రీస్తు దగ్గర నుంచి. మనం ఇక్కడ చూస్తే ఆయన చాలా వినయంగా, నమ్రతగా తనను తాను తగ్గించుకొని ఆయన ఎదుట మోకాలు ఉన్నాడు. మోకాలు ఉండడం అంటే లిటరల్గా అదే మనం చెప్పినట్టు మోకాలు ఉన్నాడు. మేబీ యేసుక్రీస్తు చాలా గొప్ప వ్యక్తి అనైనా, లేదా ఆయన గొప్ప బోధకుడు అనైనా ఆయన తెలుసుకొని ఉండవచ్చు. వచ్చి ఆయన ఎదుట మోకాలు ఉన్నాడు. మనం కూడా దేవుని యొక్క కృపకు, దేవుని యొక్క కరుణకు పాత్రం అవ్వాలంటే మన యొక్క హృదయము నలగగొట్టబడాలి. మనలో ఆ యొక్క వినయమైనటువంటి మనస్సు, విరిగి నలిగినటువంటి మనసు ఉండాలి. అది లేకపోతే ఆయన నుంచి మనం ఏమీ పొందుకోలేము. మనము అరగెంట్గా లేదా ఏమంటారు ప్రౌడ్గా, అహంకారంగా ఆయన ఎంత సన్నిధానానికి వస్తే నేను ఇంత చేశాను నీకు, లేకపోతే నేను ఇంత కానుకేశాను నీకు అనేటువంటి స్వభావంతో ఆయన దగ్గరికి వస్తే మాత్రం ఏమీ రాదు, మనకి ఏమీ రాదు. ఆయన యొక్క పాదాల చింత మనము వినయమైనటువంటి మనసుతో రావాలి. అదేవిధంగా కుష్ఠరోగి యేసుక్రీస్తు యొక్క పాదాల దగ్గరికి వచ్చి ఉన్నాడు. మరి మీరు ఎలా వెళ్తున్నారు దేవుని యొక్క సన్నిధానానికి ప్రతిరోజు? నేను చాలా మంచిదాన్ని, నేను చాలా ఉపవాసాలను ప్రార్థన చేస్తున్నాను, దేవునికి సన్నిధానానికి నేను వస్తున్నాను ప్రతి వారము, అటువంటి మనసుతోటి మనం వెళ్తున్నామా? దేవా, ఈ యొక్క కుష్ఠరోగిలాగా, దేవా నేను పాపంలో పుట్టాను, పాపంలో అయినా తల్లి నన్ను గర్భం ధరించింది, నీ యొక్క కృప ద్వారా నేను రక్షింపబడ్డాను, ప్రతిరోజు నేను పాపం చేయడానికి నేను అవకాశం ఉంది,
కానీ నన్ను కాపాడయ్యా, నన్ను రక్షించయ్యా అనేటువంటి హృదయంతో మనం వెళ్తున్నామా? ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. మీరే కాదు, నేను కూడా పరీక్షించుకోవాలి. ఇంకొకటి ఏంటంటే, యేసుక్రీస్తుని స్వస్థపరచగలడు, యేసుక్రీస్తు ఆయనను స్వస్థపరచగలడు అనేటువంటి విశ్వాసము ఆయనలో ఉంది కాబట్టి యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళాడు. యేసుక్రీస్తు యొక్క శక్తిని ఆయన నమ్మాడు కాబట్టి ఆయన ఎదుకు వెళ్ళాడు. యేసుక్రీస్తు సాదాసీదా మనిషిగా కనిపించవచ్చు. ఆయన అనుకొని ఉండొచ్చు, ఏమో చూడ్డానికి అట్లా సాదాసీదాగా కనిపిస్తున్నాడు మనిషి, మరి అసలు బాగు చేస్తాడా ఈయన, అందరేమో ఆయన గురించి గొప్పగా చెప్పుకుంటున్నారని ఆయన సంకోచించలేదు. యేసుక్రీస్తు మీద ఉన్నటువంటి శక్తి మీద ఆయన నమ్మకం ఉంచాడు, విశ్వాసం ఉంచాడు. చాలామంది ఈ రోజుల్లో పెద్ద పెద్ద స్పీకర్లు సూటు పూటు వేసుకొని వస్తే అబ్బో వాళ్ళ దగ్గర చాలా చాలా మహిమ ఉంది, లేకపోతే వాళ్ళు ప్రార్థన చేస్తే స్వస్థపరుస్తారు అని చెప్పి టీవీలో కూడా మనం చూస్తూ ఉంటాం కదా. అటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి ఇష్టపడుతూ ఉంటాం. కానీ దేవుని యొక్క వాక్యం ఎవరి దగ్గర ఉందో అక్కడికి వెళ్ళడానికి మనము అంత ఇష్టపడము. మామూలుగా పౌలు, అపోస్తుడైనటువంటి పౌలు ఎలా ఉంటాడని ఊహల్లో అనుకుంటారు? ఎలా ఉంటాడని అనుకుంటారు మీరు ఊహల్లో అని చెప్పండి. ఎలా ఉంటాడు? ఎత్తు పొడుగులో ఎలా ఉంటాడు? మనం మామూలుగా చూస్తే ఏమనుకుంటాము? చాలా ఎత్తుగా, బలిష్టంగా. ఎందుకంటే అందరినీ, అన్ని చర్చెస్ని ఆ టైంలో ఆ సమాజ మందిరంలో కూడుకున్న వాళ్ళందరినీ పట్టి తీసుకెళ్ళేవాడు, చాలా బలవంతుడు అని అనుకుంటాం కదా మామూలుగా. అయితే పౌలు అంటే చాలా పొట్టివాడంట, బట్టతలంట, మళ్ళీ ఈ దొడ్డికాలు ఉంటాయి చూడండి, అట్లా నడిచేవాడంట. అటువంటి వ్యక్తి మరి ఆ రోజుల్లో ప్రపంచాన్ని ఆయన మరి దేవుని యొక్క సన్నిధానం, దేవుని యొక్క రక్షణలోకి ఎంతో మందిని తీసుకొచ్చాడు. మనుషుల బాహ్య రూపాన్ని మనం గమనిస్తాం, కానీ దేవుడు మనిషిలో ఉన్నటువంటి అంతరంగాన్ని చూస్తాడు. ఈ వ్యక్తి కూడా బయట యేసుక్రీస్తు సాదాసీదాగా కనిపిస్తున్నాడు, ఈయనేం పెద్ద పరిసయుడు కాదు, పెద్ద బోధకుడు కాదు, ఈయన దగ్గర ఏం స్వస్థత ఉందా అని ఆయన అనుకోలేదు. యేసుక్రీస్తు స్వస్థపరచగలడు అనేటువంటి విశ్వాసము ఆయనకు ఉంది. మనం కూడా కొన్నిసార్లు కొంతమంది ఏం చేస్తారంటే, అన్ని దేవుళ్ళతో పాటు యేసుక్రీస్తు కూడా ఒక దేవుడు, అందరినీ నమ్ముకుందాం, అందరికీ కొబ్బరికాయలు కొడదాం, మళ్ళీ వచ్చి దేవునితో మిగతా దేవుళ్ళతో పాటు దేవుని యేసుక్రీస్తు చిత్రపటానికి పెట్టి కూడా పూజ చేస్తూ ఉంటారు. దేవుడు అది కాదు కావాల్సింది, అది అటువంటి విశ్వాసం కాదు కావాల్సింది దేవునికి. నువ్వు నిజంగా యేసుక్రీస్తు శక్తి మీద నమ్మితే మిగతా అన్నీ వదిలేసేయాలి. నువ్వు పూజించేటువంటి మిగతా దేవుళ్ళన్నీ వదిలేసేయాలి. అప్పుడే యేసుక్రీస్తు మీద నువ్వు పూర్తిగా విశ్వాసం ఉంచినట్లు, ఆయన శక్తి మీద విశ్వాసం ఉంచినట్లు. చాలామంది ఇక్కడ బాగానే ఉంటారు, కువైట్లో బాగానే ఉంటారు, తర్వాత ఇండియా వెళ్ళిపోగానే మళ్ళీ అదే జీవితం, అదే దేవుళ్ళకి మొక్కడము, ఆ యొక్క పుణ్యక్షేత్రాలకు వెళ్ళడము. లేదు దేవుని బిడ్డ, నేను చెప్తుంటున్నాను, దేవుని వాక్యం చెప్తుంటున్నది, యేసుక్రీస్తుని సంపూర్తిగా, ఆయన మీద సంపూర్తిగా విశ్వాసం ఉంచు. ఈ కుష్ఠరోగి అట్లానే విశ్వాసం ఉంచాడు, ఆయన శక్తి మీద విశ్వాసం ఉంచాడు. యేసుక్రీస్తు ఒక ఆప్షన్లే చూద్దాము అని ఒక చాయిస్ లాగా యేసుక్రీస్తుని అనుకోలేదు. ఆయన కంప్లీట్గా విశ్వాసం ఉండి యేసుక్రీస్తు దగ్గరకు వచ్చారు. మీరు ఇక్కడ గమనించారా? ఆ యేసుక్రీస్తు చుట్టూ చాలా గుంపు ఉండేవాళ్ళు. ఆ యొక్క గుంపులోకి ఆయన రావాలంటే ఆయన ఫస్ట్ పెద్దగా అరుచుకుంటూ రావాలి. పొరపాటున ఆయన ఎవరినైనా ముట్టుకుంటే అదే ఆయనకు ఆఖరి రోజు, రాళ్ళతో కొట్టి చంపేయచ్చు. కానీ ఇటువంటి భయంకరమైనటువంటి పరిస్థితులు ఉన్న యేసుక్రీస్తు మీద ఆయన నమ్మకం ఉంచాడు, ఆయన శక్తి మీద నమ్మకం ఉంచాడు, ఆయన మీద విశ్వాసం ఉంచాడు. అందుకని ఆయన దగ్గరికి వచ్చి వేడుకున్నాడు. ఏమని వేడుకున్నాడో తెలుసా? నీకు ఇష్టమైతే నన్ను శుద్ధించు, నీకు ఇష్టమైతే, నీకు ఇష్టం లేకపోతే వద్దు అని మనసులో ఉండొచ్చు, అది రాయబడలేదు. నీకు ఇష్టమైతే నన్ను శుద్ధించే అంటే దేవుని శక్తి మీద తనకి నమ్మకం ఉంది, కానీ మనుషులు తనని చూచిన విధానం మీద ఆయనకు మానవత్వం మీదే నమ్మకం పోయింది. మనం కూడా మన చర్చ్లో చాలామంది పాప జీవితం ఉండవచ్చు. మనం ఎట్లా చూస్తామంటే వాళ్ళని కదా, మనమే పరిశుద్ధులము, వాళ్ళు పరిశుద్ధులు కాదు. ఇంకా రాని మాటలు అంటాం వాళ్ళ వెనకాల, అలా ముందు అట్లా అనరాని మాటలు అంటాం. ఆయనకి మానవత్వం మీదే నమ్మకం పోయింది ఈ కుష్ఠరోగి. అందుకని యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి, ఎవరికి ఇష్టమైతే నన్ను శుద్ధించి అంటే అంత భయంకరమైనటువంటి పరిస్థితికి ఆయన వచ్చిన్నాడు. అంటే ఆయనని ఎంతగా బాధ పెట్టుంటారో చూడండి చుట్టూ ఉన్న మనుషులు. మరి మనం చర్చ్లో ఉన్నాము, ఒక పాపి చర్చ్లోకి వచ్చి దేవుణ్ణి అంగీకరించడానికి మనం అటువంటి అనుకూలమైనటువంటి అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తున్నామా? అలా చేయగలుగుతున్నామా? పాపం చేసిన మనిషి బయటపడితేనే
మనం పాపం చేసిన వ్యక్తిలాగా ఎంత తూలినాడు మాట్లాడుతాం కదా, నువ్వు ఇట్లాటోడివా అట్లాటోడివా, ఇన్ని రోజులు ఎంత బిల్డప్ ఇచ్చావు మంచోడు అని. అవునా ప్రియ సహోదరుడా, దేవుడు ఏం చెప్తున్నాడంటే మీ నీతి, మనం చేసిన క్రియల వల్ల మనం నీతిగా ఎంచబట్టలేదు. ఒకవేళ వ్యభిచారం చేసినా నువ్వు ఒకటే, వ్యభిచారం చేయకపోయినా నేను ఒకటే. నువ్వు తాగి తందనాలు ఆడినా ఒకటే, తాగి తందనాలు ఆడకపోయిన వ్యక్తి కూడా ఒకటే. మనందరం దేని ద్వారా మనందరం రక్షించబడ్డాము? యేసుక్రీస్తు యొక్క కృప ద్వారా రక్షించబడ్డాము. దీంట్లో మనము నీ పనులు నా పనులని అతిశయపడాల్సింది ఏమీ లేదు. ఈ మనిషి వచ్చి యేసుక్రీస్తుని అడిగాడు, దేవా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధం చేయి, ఇష్టం లేకపోతే వద్దు. అంతగా ఆ మనిషి, ఆ కుష్ఠరోగి వ్యక్తికి మనుషుల మీద నమ్మకం పోయింది. మనము చర్చిలోకి వచ్చేటువంటి ఎవరైనా కూడా వాళ్ళ యొక్క పాత జీవితాన్ని పొడిచి ఎత్తి చూపించకుండా దేవుని దగ్గరికి ఆయనకి వస్తే, నువ్వు నేను మనందరం కూడా దేవుని కృప ద్వారా రక్షించబడ్డాం. ఆయన ఎటువంటి పాపం చేసినా పర్వాలేదు, నువ్వు ఏం పాపం చేయకపోయినా బయటకి కనిపించినా ఒకటే. ఓకే, మనందరం దేవుని కృప ద్వారా రక్షించబడ్డాం. కాబట్టి ఒక చర్చ్లో ఉన్న వాళ్ళు, సంఘంగా కూడుకున్న వాళ్ళు మారాలి, జీవితాన్ని మార్చుకోవాలి అని వచ్చిన వాళ్ళకి చెయ్యివ్వండి, వాళ్ళని ప్రోత్సహించండి, అంతేగాని తోలినాడు మాట్లాడద్దు. ఇంకొకటి, యేసుక్రీస్తు నుండి కుష్టివాడు ఏం పొందుకున్నాడో చూద్దాం. అంత నమ్మకంగా దేవుని యేసుక్రీస్తు దగ్గరకు వచ్చాడు కదా, ఏం పొందుకున్నాడో మనము చూద్దాం. ఆయన వేసే కానుక మీద కానీ, మనం అనుకుంటాం మనం వేసే కానుకల మీద కానీ, మనం చేసే సేవ మీద కానీ మనం దేవుడి నుంచి పొందుకుంటాం అనుకుంటాం. కానీ ఇక్కడ కుష్ఠరోగి ఆయనకి ఏమీ ఇవ్వలేదు. యేసుక్రీస్తుకి పలానది ఇచ్చి దేవాన్ని స్వస్థపరచని కూడా అడగలేదు. అయ్యా ఓకే నీ సేవ చేస్తా నన్ను స్వస్థపరచని కూడా అడగలేదు. ఆయననేమి ఏమంటారు లంచం ఇవ్వలేదు. మనం అనుకుంటాము మనం మనం చేసే సేవ, మనం వేసే కానుకలు యేసుక్రీస్తుకి దేవునికి లంచం ఇస్తున్నాం కాబట్టి దేవుడు తప్పకుండా మన పని చేసి పెడతాడు అని మనం అనుకుంటాం. అది చాలా పొరపాటు. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు నేను యేసుక్రీస్తు యొక్క కృపను కటాక్షాన్ని పొందడానికి ఏమీ చెయ్యలేము. మనం ఏమీ చేయలేం కాబట్టి దేవుడైనటువంటి యెహోవా తన ప్రియకుమారుని ఈ లోకానికి పంపించాడు. ఎందుకంటే నువ్వు నేను మనం రక్షించుకోలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్న కుష్ఠరోగిలాగా. అందుకనే దేవుడు తన ప్రియకుమారుని పంపించి, నువ్వు ఆయన మీద విశ్వాసం ఉంచితే చాలు, నువ్వేం చేయాల్సిన పని లేదు. నీ యొక్క పాపాలకి యేసుక్రీస్తు శిలువ మీద చనిపోయి నీ పాప శిక్షను భరించాడు అని నమ్మితే చాలు. విశ్వాసం ఒక్కటే చాలు. అదొక్కటే దేవుడు నీ నుంచి కోరుకుంటుంది. ఎంతగా నువ్వు ఆయన విశ్వసిస్తావో అంతగా నువ్వు ఆయన నుంచి పొందుకుంటావు. నువ్వు దేవుడి యొక్క పాపాన్ని క్షమిస్తాడు అని నువ్వు విశ్వాసం ఉంచితే నువ్వు రక్షణను పొందుకుంటావు. ఈ యొక్క వ్యక్తి కూడా యేసుక్రీస్తు తనని స్వస్థపరుస్తాడు అని నమ్మకం నుంచి ఆయన దగ్గరకు వచ్చాడు. మరి యేసుక్రీస్తు యొక్క స్వస్థతను ఆయన మరి పొందుకున్నట్లుగా మనము చూస్తుంటాం. మనం చూస్తున్నట్లయితే యేసుక్రీస్తు ఆయన ఇట్లా చెప్పగానే ఆయన కనికరపడి చేయి చాపి వారిని ముట్టి, నువ్వు శుద్ధుడవు కమ్ము, నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడవు కమ్మని వానితో చెప్పాను. యేసుక్రీస్తు వెంటనే ఆయన మీద కనికరపడ్డాడు, జాలిపడ్డాడు. మళ్ళీ టెస్ట్ చేయలేదు యేసుక్రీస్తు. నీకు నా మీద ఎంత విశ్వాసం ఉంది, నేను నిన్ను ముట్టితే నువ్వు స్వస్థపరుస్తావని నీకు నమ్మకం ఉందా అని యేసుక్రీస్తు ఇంకా మిగతా టైం అప్పుడు అడిగిన క్వశ్చన్స్ ఏమి యేసుక్రీస్తు ఆయనని అడగలేదు. వెంటనే ఆయన మీద కనికరపడి ఏం చేశాడంటే, నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడుగా కమ్మని మాట చెప్పి వదిలేయచ్చు. యేసుక్రీస్తు చాలాసార్లు మాట ద్వారా స్వస్థపరిచాడు కదా మనుషుల్ని. మరి ఇక్కడ దేవుడు ఎందుకు మాట చెప్పి స్వస్థపరచలేదు? పైగా వచ్చిన ఆయన ఎవరు? కుష్ఠరోగి వ్యక్తి, భయంకరమైనటువంటి కంపు, ఒంటి నిండా పుండ్లు, ఒంటి నిండా చీము. మరి అటువంటి వ్యక్తిని మాట ద్వారా స్వస్థపరిస్తే చాలు కదా యేసుక్రీస్తు. ఇక్కడ మనం చూస్తే మార్కు చాలా క్లియర్గా ఆయన నాకు ఇష్టమే అని తన చేయి చాచి ఆయనను ముట్టి ఆయన యేసుక్రీస్తు ఆయన చెప్పినట్లు మనం చూస్తూ ఉంటాము. నీ మీద నా మీద కనికరపడి ఆయన నిన్ను నన్ను ముట్టాడు. మనమందరము కూడా పాపము ద్వారా చాలా అశుద్ధులం అయిపోయాము. యేసుక్రీస్తు తన యొక్క చేయి చాపి కుష్ఠరోగిని ముట్టడం ద్వారా ఆయన అశుద్ధుడవడానికి, అపవిత్రుడవడానికి ఆయన తయారైపోయాడు. నిన్ను నన్ను రక్షించడానికి యేసుక్రీస్తు పాపిగా అవ్వడానికి ఆయన ఇష్టపడ్డాడు. ఆ విషయం మనం
అసలు అర్థం చేసుకోం. మీకు ఒక విషయం తెలుసా? యేసుక్రీస్తు ఒక్క పాపము ఆయన ఈ లోకంలో జీవించినప్పుడు చేసి ఉంటే ఆయన నిన్ను నన్ను రక్షించడానికి అనర్హుడయ్యేవాడు. ఎందుకంటే ఆయన కూడా పాపం చేశాడు కాబట్టి. యేసుక్రీస్తు అంత జాగ్రత్తగా ఈ లోకంలో ఆయన నివసించినంత కాలం ఒక మానవునిగా ఆయన అంత జీవించగలిగాడంటే నువ్వు నేను జీవించగలం అనేటువంటి జీవితాన్ని నువ్వు నేను జీవించగలం దేవుని ఇచ్చేటువంటి శక్తి ద్వారా. ఇక్కడ చూసుకుంటే మనల్ని మనం కాపాడుకోలేనటువంటి పరిస్థితిలో మనం ఉన్నాం. కుష్ఠరోగి కూడా తనంతనే కాపాడుకోలేనటువంటి పరిస్థితి. యేసుక్రీస్తు ఈరోజు నువ్వు ఎంత పాపివైనా, నువ్వు ఎంత భయంకరమైనటువంటి పాపివైనా, ఆయన ఒకప్పుడు నీ కోసం పాపిగా ఆయన మారాడు. పాపిగా మారి ఆయన నీ యొక్క పాపం వెలతి చెల్లించాడు. ఆయన ఏం పాపం చేయలేదు, కానీ నీవు చేసినటువంటి పాపపు శిక్షను ఆయన శిలువ మీద మరణించాడు. నీ కోసం ఆయన పాపి కావడానికి సిద్ధపడ్డాడు. ఇక్కడ కుష్ఠరోగిని ఏ విధంగా తాకి యేసుక్రీస్తు అశుద్ధుడిగా తయారవడానికి ఆయన సిద్ధపడినట్లుగా మనము చూస్తుంటాము. ఆయన కుష్ఠరోగి మీద కనికరపడడానికి కుష్ఠరోగి చేసినటువంటి గొప్పతనం ఏమీ లేదు. దేవుడు మన మీద కనికరపడడానికి మనం చేసినటువంటి గొప్ప కార్యాలు ఏమీ లేవు. ఒక మనిషి మీద కనికరపడాలంటే ఏముండాలి మనిషికి? మనకి దేవుడు మన మీద కనికరపడడానికి మనకి ఏం చేశామని? ఏమీ చేయలేదు. దేవుని యొక్క కనికరానికి పాత్రలం అవడానికి మనము ఏది చేయలేదు. కీర్తనలు 103వ అధ్యాయము 13-14 ఎవరైనా చదువుతారా? మన దౌర్భాగ్య పరిస్థితి ఆయన మన మీద జాలిపడేలా చేసింది. తండ్రి తన కుమారుల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల జాలిపడును. ఎందుకు? నెక్స్ట్, మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసే ఉన్నది. మనం మంటి వారమైన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. మన పాపులమని ఆయన తెలుసు. ఆయనకు తెలుసు మనటువంటి భయంకరమైనటువంటి పరిస్థితి, మన నిస్సహాయ పరిస్థితి దేవునికి తెలుసు. కాబట్టి ఆయన మన మీద కోప్పడేవాడు కాదు, కోప్పడే దేవుడు కాదు. ఆయన నిన్ను నన్ను రక్షించడానికి సిద్ధపడేటువంటి దేవుడు. ఒక బాబు అంట పంజరంలో 2 పిట్టలు తీసుకొని వెళ్తున్నాడంట. వెళ్తుంటే దారిన పోయే ఒక సేవకుడు చూశాడంట. బాబు ఏం చేస్తావు నువ్వు ఈ పిట్టలతోటి అని అడిగితే, ఏం చేస్తాను అంకుల్, నేను ఇంటికి తీసుకెళ్ళి ఆడుకుంటాను, వాటి ఈకలు పీకుతాను, వాటిని విసిగిస్తాను, వాటితో ఆడుకుంటాను. సరే నువ్వు ఆడుకుంటావు, ఎన్ని రోజులు ఆడుకుంటావు? నాకు ఇష్టం వచ్చిన రోజు నేను ఆడుకుంటాను అంకుల్ అని చెప్పాడంట. మరి ఆ తర్వాత ఏం చేస్తావు? అంకుల్ నాకు 2 పిల్లలు ఉన్నాయి, ఆ తర్వాత ఈ పిట్టల్ని ఆ పిల్లలకి వేసేస్తాను, అవి తినేస్తాయి. సైతాన్ కూడా దేవుని స్వరూపంలో సృష్టించుకున్నటువంటి మనల్ని పాపం అనేటువంటి పంజరంలో ఆయన బంధించి జస్ట్ అంటే అనాలజీ చెప్తున్నాను, జస్ట్ ప్యారల్గా చెప్తుంటున్నాను. యేసుక్రీస్తు వచ్చి నిజంగా అడగలేదు, ఊహించుకోమని చెప్తుంటున్నాను నేను. నువ్వు నీ పోలికలో చేసుకున్నటువంటి బిడ్డలు కదా, నువ్వు చాలా ఇష్టంగా చేసుకున్నటువంటి బిడ్డలు కదా, చూడు నేను పాపం అనేటువంటి వల వేయగానే వచ్చి పంజరంలో పడిపోయారు. ఏం చేస్తాను? వీళ్ళతోటి ఆడుకుంటాను, బాగా ఆడుకుంటాను, ఆ తర్వాత ఏం చేస్తాను? చంపేస్తాను. అదే చేస్తున్నాడు సైతాన్ నిన్ను నన్ను. నీ యొక్క జీవితంలో నువ్వు నీ యొక్క పాపాన్ని ఒప్పుకోకపోతే సైతాన్ ఇదే చేస్తాడు. నీ యొక్క జీవితంతో నీ జీవితంతో ఆడుకుంటాడు, నిన్ను మృగంలాగా మారుస్తాడు, చివరికి చంపేస్తాడు. అదే పాపంలో చచ్చిపోతావు. అప్పుడు ఆ సువార్థికుడు అడిగాడు, ఆ పిట్టలను వదిలిపెట్టాలంటే ఏం కావాలి అంటే, నాకు 1000 రూపాయలు ఇవ్వండి అంకుల్, నేను వదిలిపెట్టేస్తాను. ఆ 1000 రూపాయలు ఇవ్వగానే ఆ యొక్క పంచము ఆ యొక్క సువార్థికునికి ఇచ్చి వెళ్ళిపోయాడు. సువార్థికుడు తలుపు తీయగానే ఆ పిట్టలు వెళ్ళిపోయాయి. యేసుక్రీస్తు కూడా అదే అడుగుంటాడు. అవునా? వీళ్ళని రక్షించాలంటే ఏం చేయాలంటే సైతాన్ ఏం చెప్పింది? సైతాన్ ఏం చెప్పిందో తెలియలేదు, కానీ దేవునికి మాత్రం తెలుసు. ఓకే, సైతాన్ చెప్తే దేవుడు చేసేటువంటి పరిస్థితి కాదు. ఓకే, దేవునికి తెలుసు. నా యొక్క ప్రియకుమారుడైనటువంటి యేసుని లోకానికి పంపించి వీళ్ళ యొక్క పాపాలకు పరిహారంగా తన యొక్క రక్తాన్ని చిందిస్తే వీళ్ళందరూ కూడా ఫ్రీ అయిపోతారు. దేవుడు యేసుక్రీస్తు నీ కోసం నా కోసం అది చేశాడు. అది గుర్తుపెట్టుకోవాలి మనం. మరి ఇక్కడ చూస్తే యేసుక్రీస్తు ఎప్పుడైతే ఆ కుష్ఠరోగి తన యొద్దకు వచ్చాడో ఎట్లా ఉంటుంది? మామూలుగా మనం చూడండి, కుష్ఠరోగం ఉన్న వాళ్ళ దగ్గరికి వస్తే మనం మామూలుగా
ఊపిరి పీల్చడం ఆపేస్తాం కదా. మీరు గమనించారు, ఎవరైనా మురికి వాళ్ళ దగ్గరికి వస్తే ఏం చేస్తాం మనం? వెంటనే మనము ఇట్లా ముఖాలను మేము చిట్టించాం, జస్ట్ ఊపిరి తీసుకోవడం మానేస్తాం. ఎందుకంటే ఆ యొక్క మురికి వాసన మనకి వస్తేమో అని. యేసుక్రీస్తు ఆ భయంకరమైనటువంటివి తన దగ్గరికి రాగానే ఆయన నెట్టేయలేదు. ఆయన యొక్క దౌర్భాగ్య పరిస్థితి యేసుక్రీస్తుని తన దగ్గరకు ఆకర్షించేలా చేసింది. నా దౌర్భాగ్య పరిస్థితి, పాపపు స్థితి యేసుక్రీస్తుని ఆకర్షించింది కాబట్టే నీ యొక్క పరిస్థితి, మన యొక్క పరిస్థితి తెలుసు కాబట్టే ఆయన దగ్గరికి వచ్చాడు. నన్ను రక్షించడానికి ఆయన దగ్గరికి వచ్చాడు. మరి చాలామంది కుష్ఠరోగుల మధ్య సేవ చేసేవాళ్ళు, మదర్ తెరీసా కానీ, గ్రహాం స్టెయిన్స్ కానీ, వాళ్ళు ఎలా సేవ చేస్తుంటారు ఇటువంటి భయంకరమైన పరిస్థితుల్లో? అందరికీ మరి అటువంటి హృదయం ఉండదు. నీకు యేసుక్రీస్తు యొక్క హృదయం ఉంటే నువ్వు తప్పకుండా ఇతరులతోటి యేసుక్రీస్తు మెలిగినట్టు మెలుగుతావు. యేసుక్రీస్తు పాపం చేసిన వాళ్ళని పక్కకు తోయలేదు, ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళని పక్కకు తోయలేదు, స్వస్థత కోసం వచ్చిన వాళ్ళని, దయ్యాలతో పీడింపబడిన వారిని చీదరించుకోలేదు. ఆయన ఏం చేశాడు? వాళ్ళని రక్షించడానికి, స్వస్థపరచడానికి ఆయన వచ్చాడు. అదే ఆయన పరిచర్య. మనకి యేసుక్రీస్తు యొక్క హృదయం యొక్క భారం ఉంటే మన యొక్క స్వభావం ఎట్లా ఉంటుందంటే పాపంలో ఉన్న వాళ్ళని రక్షించడానికి, మరి ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి సహాయం చేయడానికి క్రీస్తుకు కలిగిన మనస్సును మనకి ఉంటుంది. మరి మదర్ తెరీసా కానీ, గ్రహాం స్టెయిన్స్ కానీ, వాళ్ళు క్రీస్తు కలిగిన మనసును వాళ్ళు కలిగి ఉన్నారు కాబట్టే మరి అంత గొప్ప సేవ వాళ్ళు చేయగలిగారు. మనిషి యొక్క విలువ ఆ మనిషి ఏమనింటున్నాడో బాహ్య స్వరూపాన్ని బట్టి యేసుక్రీస్తు మరి చూడలేదు. ఆ కుష్ఠరోగి ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన వెంటనే చూసింది ఏంటంటే, అరే ఈ మనిషి ఎంతగా బాధపడి ఉంటాడు, ఎంతగా ఈ సమాజం ఆయన బాధపెట్టింది. ఆయన యొక్క పరిస్థితిని చూసి, ఆయన దౌర్భాగ్య పరిస్థితిని చూసి యేసు ఆయన మీద కనికరపడ్డాడు. మనుషులు బాహ్య రూపాన్ని చూస్తాడు, కానీ దేవుడు నీ యొక్క అంతరంగాన్ని చూస్తాడు. నువ్వు ఏం పాపాలు చేసావో బయటకు వ్యక్తులకు తెలియకపోవచ్చు, నీకు తెలుసు, యేసుక్రీస్తుకు తెలుసు. ఆయన నీ యొక్క అంతరంగాన్ని బాగు చేయడానికి ఆయన సిద్ధపడుతున్నాడు. కాబట్టి నీ యొక్క అంతరంగం ఎంత మురికైనా పర్వాలేదు, ఎంత భయంకరమైనటువంటి జీవితాన్ని నువ్వు జీవిస్తున్నా పర్వాలేదు, ఒక్క మాట ఆయన దగ్గరికి వచ్చి నువ్వు ఒప్పుకో, అయ్యా నేను చేసినటువంటి పాపాన్ని బట్టి నన్ను క్షమించు. నువ్వు పాపం చేసావని నీ పాపాలన్నీ గుర్తు చేసి మళ్ళీ దేవుడు నిన్ను చిదరించుకునేవాడు కాదు. మనుషులు అట్లా చేస్తారేమో, ఒకప్పుడు నువ్వు అట్లా చేసావు, ఒకప్పుడు నువ్వు నాతో అట్లా మాట్లాడేవాని. యేసుక్రీస్తు దేవుడు అలాగా మాట్లాడడు. ఆయన అటువంటి వ్యక్తి కాదు. నీవు పాపం చేస్తున్నావని నీ యొక్క హృదయంలో అనిపిస్తే పరిశుద్ధాత్మ దేవుడు నీతోటి మాట్లాడుతున్నాడని అర్థం. నీ యొక్క పాపాన్ని ఆయన ఒప్పింపజేస్తున్నాడు. వెంటనే నువ్వు నీ యొక్క పాపాన్ని ఒప్పుకో. ఒకవేళ పాపం చేయాలని నీ యొక్క చేతులు, నీ యొక్క తలంపులు, నీ యొక్క మాటలు ఉంటే దయచేసి ఆపేసేయి. పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉన్న పాపాన్ని ఒప్పింపజేస్తున్నాడు. నువ్వు మారు మనసు పొందాలి అని చెప్పి ఆయన పరిశుద్ధాత్మ దేవుడు నీ యొక్క మనసులో నేను ఒప్పింపజేసే విధంగా ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన యొక్క మాటను మీరు వినాలి, మనము వినాలి. చాలాసార్లు మన హృదయంలో మెల్లని స్వరం వినిపిస్తూ ఉంటుంది, అరే నువ్వు ఎందుకు చేస్తున్నావు ఈ తప్పు, ఇది తప్పు కదా, నువ్వు క్రైస్తవుడివి కదా, నువ్వు దేవుని బిడ్డ కదా, నువ్వు ఇట్లా చేయకూడదు అనగానే ఏం చేస్తాము? దాన్ని నోరు మూసేస్తాం కదా. చాలాసార్లు ఇట్లా చేస్తుంటాం. పరిశుద్ధాత్మ దేవుడు అట్లా చెప్పి మనం పరిశుద్ధాత్మని నోరు మూసి ఏం చేస్తామంటే కొన్ని రోజుల తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడమే మానేస్తాడు, మనకి చెప్పడమే మానేస్తాడు. అందుకని పరిశుద్ధాత్మని దుఃఖపరచుకుడి అని చెప్పి బైబిల్లో ఉంది. ఒకవేళ నీ పరిశుద్ధాత్మని దుఃఖపరుస్తున్నావు, నీ యొక్క పరిస్థితి ఎంత భయంకరంగా ఉన్నా దయచేసి దేవుని దగ్గరికి వచ్చి మరి ఆయన యొక్క క్షమాపణను వేడుకో. యేసుక్రీస్తు కరుణా కటాక్షాలు పొందినటువంటి వ్యక్తి నెక్స్ట్ ఏం చేశాడో మనం చూస్తాం. యేసుక్రీస్తు క్లియర్గా చెప్పాడు, నేనేం చేశానో నువ్వు వెళ్ళి అందరికీ చెప్పొద్దు. చాలా ఖండితంగా ఆయన చెప్పాడు, నువ్వు వెళ్ళి అందరికీ చెప్పొద్దు, కానీ ఫస్ట్ నువ్వేం చేయాలి? నువ్వు వెళ్ళి నీ సాక్షార్థమైన, నీ యొక్క స్వస్థతకు సాక్ష్యమైనటువంటి నీ యొక్క దేహాన్ని యాజకునికి కనపరుచుకొని మోషే నియమించినటువంటి కానుకలు నువ్వు అక్కడ వెయ్యి అని చాలా ఖండితంగా చెప్పాడు. ఏం చేశాడు ఆ వ్యక్తి? ఏం చేశాడు? దేవుడు చెప్పిన దాన్ని ఒక్కటనే ఒబే అయ్యాడా? యేసుక్రీస్తు చెప్పిన దాన్ని ఒక్కటి కూడా ఆయన మరి విధేయత చూపించలేదు దేవుని యొక్క మాట. దేవుని నుంచి స్వస్థత పొందాడు, కానీ దేవునికి విధేయత చూపించడం
మానేశారు. మనం కూడా దేవుడు నాకు అది చేశాడు, ఇది చేశాడు అని చెప్పి సాక్ష్యం చెప్పుకుంటాం. సాక్ష్యం చెప్పుకోవాలి అందరి మధ్యలో. అంతకంటే ఎక్కువగా దేవునికి నువ్వు సాక్షిగా నిలబడాలి. సంఘంలో సాక్ష్యం చెప్పేవాళ్ళు ఉండాలి. అదేవిధంగా సాక్ష్యం చెప్పేవాళ్ళు సంఘంలో సాక్షిగా, దేవునికి సాక్షిగా నిలబడాలి. నువ్వు అందరి ముందు వచ్చి సాక్ష్యం చెప్తుంటే అక్కడి నుంచి ప్రతి ఒక్కళ్ళు నీ యొక్క సాక్ష్యాన్ని చూస్తారు. ప్రతి వారం దేవుని దగ్గరకు వచ్చి సాక్ష్యం చెప్పి దేవునికి సాక్షిగా నిలబడలేకపోతే ఎందుకు నీకు సాక్ష్యం? ఆ సాక్ష్యం ఎందుకు? చాలామంది వాళ్ళు పొందిన స్వస్థత గురించే మాట్లాడతారు, కానీ వాళ్ళని స్వస్థపరిచినటువంటి దేవుని గురించి మాట్లాడరు. చాలామంది దేవుడు నాకు ఇది ఆశీర్వదించాడు, నాకు అది ఇచ్చాడు, మా అమ్మాయికి పెళ్లి చేశాడు. ఇది కాదు క్రైస్తవ జీవితం అంటే. ఇది కాదు. మనము దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చాలి ఈ భూమిలో ఉన్నంత కాలం. అది క్రైస్తవ జీవితం. మరి మనం వచ్చి మన సాక్ష్యాలు ఎట్లా ఉంటున్నాయి? దేవుడు క్లియర్గా చెప్పాడు, నువ్వు వెళ్ళి యాజకునికి కనపరుచుకో అని చెప్పాడు. ఎందుకు చెప్పుంటాడు దేవుడా ఆ మాట? ఎందుకంటే ఒక ఛాన్స్ ఉంటుంది. ఈయన వెళ్ళి ఆయన దగ్గర కనపరుచుకుంటే, అరే ఒకప్పుడు ఈయన కుష్ఠరోగి కదా, స్వస్థపరచబడ్డాడని యాజకుడు కూడా యేసుక్రీస్తుని మరి కనపరిచేవాడు. యేసుక్రీస్తు దగ్గరకు వచ్చేవాడు, ఒక ఆత్మ రక్షించబడేది. కానీ ఏం చేశాడు ఆయన? ఊర్లో ఉన్న అందరికీ చెప్పడం ప్రారంభించాడు. యేసుక్రీస్తు చెప్పిన పని ఆయన చేయలేదు. చాలామంది మనం కూడా ఏం చేస్తామంటే యేసుక్రీస్తు గురించి చెప్పడం మానేసి, ఒకసారి నేను చూశాను, నేను ఉన్నటువంటి సంఘంలో, నా జీవితంలో నా యొక్క బ్రతుకులో దేవుడు ఇట్లా చేశాడు, మీరు కూడా యేసుక్రీస్తుని నమ్ముకోండి, ఆయన కూడా మీకు ఇట్లా చేశాడు. అది కాదు సాక్ష్యం. దేవుడు లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ కాదు. దేవుడు నీకు ఒక మంచి పని చేశాడంటే నువ్వు ఆయనకి సాక్షిగా నిలబడతాడని చేశాడు. అంతేకాని దేవా ఈ రోజు నాకు ఇది చేసావు, మీరు కూడా ప్రార్థన చేయండి, నాకు ఇల్లు కట్టించాడు దేవుడు, మీకు 2 ఇల్లు కట్టిస్తాడు, నాకు మా పిల్లలకి పెళ్లి చేశాడు, మీకు కూడా మీ పిల్లలు బయటకు పంపించడానికి. ఇది కాదు. నీ యొక్క సాక్ష్యం అడ్వర్టైజ్మెంట్గా ఉండకూడదు. ఎలా ఉండాలి? నువ్వు సాక్షిగా నిలబడాలి. నీ యొక్క జీవితం నలుగురికి సాక్ష్యంగా ఉండాలి. సాక్ష్యం చెప్పాలి, కానీ దేవునికి సాక్ష్యంగా నిలబడము చాలా అవసరం. దేవుడు అటువంటి వారి కోసం మనం చూస్తున్నారు. చాలామంది గొప్ప గొప్ప సభల్లో ఏం చేస్తారంటే ముందుకు వస్తారు, అందరు లైన్లో ఉంటారు. నేను ఇక్కడికి వచ్చానండి, నేను ప్రార్థన చేయించుకున్నానండి, ఈ దైవ సేవకుని ద్వారా దేవుడు నాకు స్వస్థపరిచాడు. స్వస్థపరిచింది ఎవరు? దేవుడు. నేను ప్రార్థన చేస్తే నువ్వు ప్రార్థన చేస్తే కదా. మేమేమి రికమెండేషన్ చేయట్లేదు. పాస్టర్స్ కానీ దేవుని సేవకులు కానీ రికమెండేషన్ చేయట్లేదు. మేము మీతో కలిసి ప్రార్థన చేస్తున్నాం. చాలామంది పలానా పాస్టర్ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటే అవుతాయి. మరి బయట ఇతర మతాల వాళ్ళు పలానా ఏంటి అవుతుంది, పలానా ఆయన దగ్గరికి వెళ్తే ఆయనకి మహిమ ఉంటుంది, ఆయన కుంకుమ పెట్టుకుంటే మహిమ ఉంటుంది. దానికి దీనికి ఏం తేడా? పాస్టర్లు కానీ దేవుని సేవకులు కానీ మీ తరపున రికమెండేషన్ చేయరు. వాళ్ళు వచ్చి మీతో కలిసి మన సంఘంలో ఉంటున్నాం కాబట్టి ఒకరి అవసరాల కొరకు మనం ఒకరము ప్రార్థన చేసుకోవాలి. సో మీరు సాక్ష్యం చెప్పేటప్పుడు మనుషుల్ని కనపరచొద్దు, దేవుని కనపరచండి. అది దేవునికి మహిమ ఇచ్చినట్లు. చాలా మంది ఏం చేస్తారంటే, అమ్మ నువ్వు స్వస్థపరచావు కదా, వచ్చి సాక్ష్యం చెప్పు, హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్ అమ్మ, వచ్చి సాక్ష్యం చెప్పు. మళ్ళీ ఆ సాక్ష్యం చెప్పిన దాకా చాలా ఫోర్స్ చేస్తుంటారు. ఆవిడ వచ్చి నేను పలానా ప్రార్థన చేశారు కాబట్టి నేను స్వస్థ. ఇది కాదు. దయచేసి ఇటువంటి సాక్ష్యాలకి మన సంఘంలో ఫుల్ స్టాప్ పెడతాం. మీరు సాక్ష్యం చెప్తే ఫస్ట్ దేవుడే మహిమపరచబడాలి, ఇంకెవరికి అటువంటి ఆ యొక్క మహిమ ఉండకూడదు. ఇక్కడ చూస్తే ఆ మనిషి అందరికీ చెప్పాడు, కానీ దేవునికి సాక్షిగా నిలబడడానికి ఆయన ఫెయిల్ అయిపోయాడు. సాక్ష్యం చెప్పడం కంటే ఆయనకు సాక్షులుగా నిలబడడం చాలా ముఖ్యం. సాక్ష్యం చెప్పడం ద్వారా ఏమైందంటే చాలా మంది యేసుక్రీస్తు దగ్గరికి వచ్చారా, వెంబడించారా? ఏమనుంది? వెంబడించలేదు. ఆయన దగ్గరికి రావడం మొదలుపెట్టారు, ఆయనని వెంబడించలేదు. నీ యొక్క సాక్ష్యంలో దేవుణ్ణి మహిమపరచకపోతే మనుషులు యేసుక్రీస్తు దగ్గరికి వస్తారు. ఏదో మహిమ ఉంది ఇక్కడ, ఈ దేవుని దగ్గర ఏదో మహిమ ఉందని, కానీ ఆయనను వెంబడించరు. ఒక అవసరం కోసం ప్రార్థన చేస్తారు, ఒకసారి దేవుడు ఇస్తాడు, రెండో అవసరం కోసం ప్రార్థన చేస్తాడు. మనం దేవుని దగ్గర ఎంతసేపు జోలి పట్టుకొని అడుక్కోవడం కాదు, దేవుడా నాకు అది చేయి, ఇది చేయి. అది కాదు. దేవుడు అందుకు కాదు మనల్ని రక్షించింది. ఆయనకు సాక్షులుగా నిలబడి ఆయన యొక్క సువార్తను ప్రకటించడానికి ఆయన నన్ను రక్షించుకున్నాడు. ఇక్కడ చూస్తే అనేకులు ఆయన దగ్గరికి వచ్చారు, కానీ దాని ద్వారా ఏమైందంటే యేసుక్రీస్తు బయటకు వెళ్ళి అరణ్యంలో ఉండవలసినటువంటి పరిస్థితి
ఏర్పడింది. జనులు ఆయన ఏదో గొప్ప మహిమలు చేస్తాడని ఆయన దగ్గరికి రావడం మొదలుపెట్టి నువ్వు ఆ సూచక్రియలు చేయి, ఈ సూచక్రియలు చేయి అని అడగడం మొదలుపెట్టారు. ఒకవేళ నీ యొక్క సాక్ష్యము నలుగురిని దేవుని దగ్గరికి తీసుకొస్తే వేస్ట్. దేవుడిని వెంబడించే విధంగా ఉండాలి నీ యొక్క సాక్ష్యం, నీ యొక్క జీవితం. అప్పుడు అది ఆశీర్వాదం నీ యొక్క జీవితంలో. మరి కుష్ఠరోగి అందరికీ చెప్పడం ద్వారా మరి యేసుక్రీస్తు బయటకు వెళ్ళి ఉండవలసినటువంటి పరిస్థితి. ఎంతోమంది ఆయన దగ్గరికి వచ్చారు కానీ ఆయనను వెంబడించలేకపోయారు. మరి మంచి ఉద్దేశంతో ఆయన చెప్పుండవచ్చు, కానీ ఆయన యేసుక్రీస్తు చెప్పినటువంటి పని చేయలేదు. నువ్వు నేను ఎన్నో ఆశీర్వాదాలు పొందొచ్చు దేవుని నుండి. మరి నికోదేము చెప్తా ఉంటాడు. నికోదేము పెద్ద పరిసయ్యుడు. యేసుక్రీస్తు ఆయన కలిసినప్పుడు చెప్తాడు, ఫస్ట్ నువ్వు దేవుడి నుంచి వచ్చావని తెలుసు, అందుకని నువ్వు ఇన్ని సూచక్రియలు చేస్తున్నావు అని. అప్పుడు నికోదేము చెప్తాడు, నేను చేసే పనుల మీద కాదు మీరు దృష్టించాల్సింది. నేను ఎన్ని కార్యాలు చేసినా మీరు నూతనంగా జన్మించబడకపోతే పరలోక రాజ్యంలోనికి ప్రవేశించరు, చూడరు కూడా. దేవుడు నీకు ఎన్ని మేలులన్నా చేయని, నీ యొక్క జీవితంలో యేసుక్రీస్తుని నిజమైన రక్షకునిగా అంగీకరించకపోతే వ్యర్థం. నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళలేవు, చూడలేవు. జీవితాంతం కూడా దేవుడా ఇది నాకి అంటమే కానీ నీ యొక్క జీవితంలో ఏమి మార్పు ఉండదు. యేసుక్రీస్తు ద్వారా నువ్వేమి ఆశీర్వదింపబడవు, నీ జీవితం ఏమి ఆశీర్వదించబడవు. యేసుక్రీస్తు చెప్తున్నాడు, మరి బలులు అర్పించుట కంటే విధేయత చూపించడం చాలా ముఖ్యం. మొదటి సమూయేలు 15వ అధ్యాయము 22-23 చూద్దాం. మొదటి సమూయేలు 15వ అధ్యాయము 22-23 చదువుతారు ఒకసారి. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞ గైకొనటం వలన యెహోవా సంతోషిస్తాడు. ఒకడు దహన బలి అర్పించటం వలన నేను సంతోషిస్తానా? అది బలి అర్పించడం కంటే నువ్వు ఎన్ని చందాలు వేసినా ఎంత సేవ చేసినా అది కాదు. నువ్వు దేవునికి విధేయత చూపించాలి. ఆయన మాటకు నువ్వు విధేయత చూపించవలసినటువంటి వాడమే ఉంటున్నాము. మరి నా యొక్క పరిస్థితి కూడా కుష్ఠరోగం వంటి పరిస్థితి. మరి యెషయా గ్రంథంలో క్లియర్గా రాస్తున్నాడు మన యొక్క పాపపు స్థితి ఎట్లా ఉంటుందో. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 4-6 వరకు ఎవరైనా చదవండి. పాపిష్టి జనమా, వారు యెహోవాను విసర్జించి ఉన్నారు. దేవుడు వారిని విడిచిపెట్టలేదు. ఎవరు విడిచిపెట్టారు? ఆయనను విడిచి తొలగిపోయారు. మనమందరం అట్లాంటి వాళ్ళమే. ఆయనను విడిచి మనము తొలగిపోయాము. ఎల్లప్పుడూ తిరుగుబాటు చేసాం, ఎల్లప్పుడూ రెబెలియన్, ఎల్లప్పుడూ దేవునికి అగెయిన్స్ట్ గా పని చేయడమే. ఎప్పుడు కూడా ఒక మంచి పని చేయడం రాదు మనకి. నడినెత్తిని వ్యాధి కలిగిన వాడు, గుండె బలహీనమైన, అరికాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనా లేదు. ఇది మన పరిస్థితి. థ్యాంక్ యూ అమ్మా. ఇది మన ఆత్మీయ పరిస్థితి. కుష్ఠరోగ పరిస్థితి కూడా అదే. దేవుడు ఆయనను ముట్టి స్వస్థపరిచాడు. ఈరోజు నిన్ను నన్ను మన యొక్క భయంకరమైన పరిస్థితిని స్వస్థపరచడానికి ఆయన వెయిట్ చేస్తున్నాడు. యేసుక్రీస్తు దగ్గరికి నువ్వు వస్తే నీ పాప జీవితం ఎంత భయంకరమైనటువంటి జీవితం అయినా కూడా ఆయన నిన్ను ముట్టి నిన్ను సంపూర్ణ స్వస్థపరచడానికి ఆయన రెడీగా ఉన్నాడు. నిన్ను రక్షించడానికి ఆయన నీ యొక్క పాపానికి వెల చెల్లించేశాడు. అది తెలియక నువ్వు ఇంకా మరి ఆ పంజరంలో ఉంటున్నావు. ఆయన వెల చెల్లించేశాడు. పాప పంజరంలో ఇంకా నువ్వు ఉంటున్నావు. సైతాను ఆడుకొని నీ యొక్క జీవితాన్ని నాశనం చేసి చంపేస్తాడు ఒకరోజు. ఆ రోజు కనీసం నువ్వు దేవుని దగ్గరికి రావాలన్నా నువ్వు రాలేవు. రక్షణ పొందాలన్నా నువ్వు పొందలేని పరిస్థితి. ఇదే స్టీఫెన్ చాలా చక్కగా పాప ఒప్పుకోలు. ఇదే రక్షణ దినం, ఇదే అనుకూల సమయం. అది నిజంగా ఎవ్రీ టైం వచ్చినప్పుడల్లా, ఎవ్రీ టైం మీరు ఇక్కడ గ్యాదర్ అయిన ప్రతిరోజు కూడా మరి పాపం ఇంకా రక్షణలోనికి పొందిన వారికి మీరు ఇటువంటి మరి దేవుని యొక్క సువార్తను ప్రకటించవలసినటువంటి వారై ఉంటున్నారు. మరి యొక్క చిన్న ఇన్సిడెంట్ ద్వారా
దేవుడు మనతో మాట్లాడిన విధానాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లుతాం. మరి నీ యొక్క జీవితం యేసుక్రీస్తుకి సాక్షిగా ఉంటుందా? సాక్ష్యం చెప్పే బిడ్డగానే ఉన్నావా? సాక్షిగానే ఉంటున్నావా? యేసుక్రీస్తుకు విధేయత చూపిస్తుంటున్నావా? లేదా నేను సేవ చేస్తున్నాను చాలు, నేను కానుకేస్తున్నా చాలు అనేటువంటి దాంట్లో ఉంటున్నావా? చూసుకుందాం, మనల్ని మనం పోల్చుకుందాం. కుష్ఠరోగితోటి మనల్ని మనం పోల్చుకొని మన యొక్క జీవితం ఎట్లా ఉందో మరి ఆయన యొక్క సన్నిధానానికి వచ్చి ఒప్పుకొని ఆయన చేసినటువంటి గొప్ప త్యాగాన్ని అంగీకరించి దేవుని యందు విశ్వాసం ఉంచి అన్య దేవతలను విడిచిపెట్టి ఆయన నీ యొక్క పాపానికి వెల చెల్లించాడు అని నమ్మి ఆయన ఇచ్చినటువంటి రక్షణ పొందుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. అద్వితీయుడు అనేటువంటి దేవ, మహాకరుడ, మహోన్నతుడానికి స్తోత్రాలు. నాయన ప్రభా, నువ్వు మరి మాట్లాడమనేటువంటి ఒక మాటను మాట్లాడించున్నాను తండ్రి. ఏదైనా తప్పు మాట్లాడుంటే దయచేసి మన్నించయ్యా. అయ్యా తండ్రి, గీతపడినటువంటి వాక్యం ద్వారా మరి ఇక్కడ ఎవరైనా తండ్రి మరి ఇంకా పాపపు జీవితంలో ఉన్నారేమో నాయన తండ్రి, నీ యొక్క రక్షణకి నువ్వు ఇచ్చినటువంటి రక్షణను పొందుకోవాలనుకుంటున్నారేమో అయ్యా, ఆ యొక్క బిడ్డను మీరు తాకండి, స్వస్థపరచండి, పాపం నుంచి స్వస్థపరచండి, రక్షణ అనుగ్రహించండి. మరి తండ్రి, సైతాను నుంచి బంధకముల నుంచి, పాప బంధకముల నుండి తండ్రి ఆ బిడ్డలు తండ్రి మరి విడవబడినట్లుగా మీ యొక్క రక్షణ కార్యాన్ని జరిగించమని, మీ కొరకు సాక్షులుగా మేము జీవించినట్లు మమ్మల్ని మా యొక్క లేవనెత్తమని, మా యొక్క జీవితాలు తండ్రి సాక్షి జీవితాలుగా మేము ఉన్నటువంటి సంఘంలో ఉండేలాగున సహాయం దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామాన్ని బట్టి ప్రతిలో అడిగి ప్రార్థించి పెట్టుకుంటున్నాము తండ్రి.